जोहार जोहार चाकलैलम्मा जोहार 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 चाकलैलम्मा जोहार जोहार साइदम चाकलैलम्मा आशाలను साइदम चाकलैलम्मा आशाలను साइदम चाकलैलम्मा आशाలను చేతులు లేపు అస్సలేదు చాలే जोहार चाकलैलम्मा साइदम चाकलैलम्मा आशाలను भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी नरेंद्र मोदी नायकत्व नरेंद्र मोदी नायकत्व మనందరికీ తెలిసిన విషయమే చాకలైలమ్మ ఎలాంటి పోరాటం చేసి మనందరికీ ఒక ఉదాహరణగా నిలిచి ఈరోజు ఆమె స్ఫూర్తిదాయకంగా మనం ఇంకా ముందడికి వెళ్ళాలని ధైర్య సాహసాలతోని కోరుకుంటూ చాకలైలమ్మ. భారతీయ జనతా పార్టీ బోర్గాంపి శాఖ ఆధ్వర్యంలో చాకలైలమ్మ జయంతి బోర్గాంపి చౌరస్తాలో ఉన్నటువంటి చాకలైలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. చాకలైలమ్మ చేసినటువంటి దీన్ని అధికారికంగా 2022వ సంవత్సరం సెప్టెంబర్ 22న అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా చాకలైలమ్మ గారు తన యొక్క తెలంగాణలో సాయుధ పోరాటంలో మొట్టమొదటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహిళా నాయకురాలు చాకలైలమ్మ గారు. చాకలైలమ్మ గారు చేసినటువంటి తను తీసుకున్నటువంటి ఒక భూస్వామి దగ్గర 40 ఎకరాల భూమి తీసుకున్నటువంటి కౌలుకు తీసుకున్నటువంటి ఆ భూమిని పండించిన పంటను ఆనాడు ఇచ్చినటువంటి దొరలు ఏదైతే ఉన్నారో ఆ దొరలు ఆ ధాన్యాన్ని దాని మీద పెత్తనం సాగిస్తూ ఆ ధాన్యము మాకే చెందాలని చెప్పేసి ఆనాడు ఆ దొరలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి మహిళా నాయకురాలు మన చాకలైలమ్మ గారు. ఆ రోజు చాకలైలమ్మ గారు ఏదైతే పోరాటం చేస్తున్న సమయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అటువంటి నాయకులు మద్దతుగా నిలిచి ఆమె ఉద్యమాలలో తనకు అండగా నిలిచినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కూడా ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొనడం జరిగింది. ఈ చాకలైలమ్మ పోరాట స్ఫూర్తి ఏదైతే ఉందో ప్రతి ఒక్క మహిళ ఈ పోరాట స్ఫూర్తిని తీసుకొని ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో అంచివేత గురవుతున్న సమయంలో మహిళలంతా ఏకమై ఇటువంటి చాకలైలమ్మ స్ఫూర్తిని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జోహార్ చాకలైలమ్మ, జోహార్ చాకలైలమ్మ, కొనసాగిద్దాం చాకలైలమ్మ ఆశయాలను. భారతీయ జనతా పార్టీ